ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయి ఇవాల్టికి 40 రోజులు. టెహ్రాన్ సహా అన్ని ముఖ్య పట్టణాల్లో ప్రజలు తమ ప్రియమైన నాయకుడికి నివాళులు అర్పిస్తున్నారు. ఖమేనీ చనిపోయే రోజు 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ఇరాన్ ప్రకటించింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీకి ఇరాన్ సైన్యం ఆర్మీ సెల్యూట్ చేసింది. ప్రజలు గుంపులుగా చేరి తమ సంప్రదాయ పాటలతో నివాళులు అర్పిస్తున్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీతో ఆయన బంధువులు సహా పలువురు ప్రముఖ నాయకులు, అధికారులు ఇజ్రాయెల్, అమెరికన్ సంయుక్త వైమానిక దాడిలో చనిపోయారు. ఖమేనీని చంపడంపై ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. ఒక దేశ అధ్యక్షుడిని ఎలా చంపేస్తారంటూ అమెరికా, ఇజ్రాయెల్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇరాన్ను ఖమేనీ ఏకఛత్రాధిపత్యంగా 36 ఏళ్లు పాలించారు. 1989లో ఖమేనీ మరణం తర్వాత రెండో ఖమేనీ సుప్రీం నేతగా ఖమేనీ నియమితులయ్యారు. 1989 నుంచి ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా కొనసాగుతున్నారు. ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాలు ఇవాల్టితో ముగియనున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరగలేదు.